హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 61 చూసే ముందు పార్ట్ 60 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళేంత వరకు అక్కడే నిలబడి వాళ్ళు వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చిన చైత్రను అడిగారు ఆంటీ, మా వాడి మీద నీ అభిప్రాయం ఏంటి అని. ఆవిడ ప్రశ్నకు ఒక్క క్షణం ఆలోచించిన చైత్ర, బాస్ మీద ఎంప్లాయీకి ఎటువంటి అభిప్రాయం ఉన్నా అవసరం లేదు మేడం అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయింది లక్కీ కోసం. ఆల్మోస్ట్ మిడ్ నైట్. బయట స్నోఫాల్ ముందుగా అనుకున్నట్టే ఆ రోజు హెవీగా ఉంది. ఆంటీ గారు ఫోన్ చేసి ఈ టైంలో రిటర్న్ వద్దని హోటల్లోనే స్టే చేయండి అని చెప్పడంతో సరే అని అన్నారు విష్ణువర్ధన్ గారు. అదే మా చైత్రకు కూడా చెప్పి రాణాకు ఫోన్ చేయమనడంతో కాల్ చేసి మేడం చెప్పమన్నారు, అక్కడే ఉండడం సేఫ్ అట అని ముక్తసరిగా చెప్పింది చైత్ర. అన్నీ ఎంజాయ్ చేసి ఈ ఏజ్కి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, బట్ నాకు మాత్రం నీతో ఉంటేనే సేఫ్. 1 అవర్లో నీ దగ్గరుంటా అని కాల్ కట్ చేశాడు రాణా. ఎవ్వరు చెప్పినా వినే రకం కాదు అని ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ డెవిల్ బాబు మాట ఆంటీ గారికి చెప్పి తన రూమ్కి వచ్చి వికాస్కి కాల్ చేసింది చైత్ర. రాణా స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి చైత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఎమర్జెన్సీ సర్వీస్ నుంచి వచ్చిన కాల్ కావడంతో కంగారుగా లిఫ్ట్ చేసి హలో అంది. రాణా వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయిందని అటు నుంచి కాప్స్ చెప్పింది విని భయపడుతూనే మాట్లాడిన చైత్ర నిద్రపోతున్న లక్కీని భుజాన వేసుకొని వెంటనే సెల్ఫ్ డ్రైవింగ్తో గూగుల్ మ్యాప్ సెట్ చేసుకొని యాక్సిడెంట్ స్పాట్కి స్టార్ట్ అయింది. ఇంట్లో ఆంటీకి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆవిడని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక వచ్చి రాని డ్రైవింగ్తో టెన్షన్గా యాక్సిడెంట్ స్పాట్కి చేరిన చైత్ర అక్కడ కాప్స్, అంబులెన్స్ సర్వీసెస్తో అంత హడావిడిగా ఉండడం చూసి తన కార్ సైడ్కి పార్క్ చేసి నిద్రపోతున్న లక్కీని మళ్ళీ భుజం మీద వేసుకుని స్పాట్కి వచ్చిన తన కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. 6 లైన్స్ హైవే టర్నింగ్ పాయింట్లో జరిగిన యాక్సిడెంట్. స్పీడ్ లిమిట్ 40 అని వంగిపోయి కనిపిస్తున్న సైన్ బోర్డుని చూస్తున్న చైత్ర కళ్ళు ఆ పక్కనే రోడ్ సైడ్కి డౌన్లోకి పల్టీ కొట్టిన కార్ను క్రేన్ హెల్ప్తో పైకి తీస్తూ కనిపించాయి పెట్రోలింగ్ టీమ్. భయం, బాధ, టెన్షన్ అండ్ తన నెగ్లిజెన్స్ వల్లే యాక్సిడెంట్ అయిందన్న గిల్టీ ఫీలింగ్తో అప్పటికే తన కళ్ళు తన ప్రమేయం లేకుండానే కన్నీళ్లను జార విడుస్తూ ఉంటే కాప్స్ని తోసుకుంటూ ముందుకు వచ్చిన చైత్రకు మరొక సైడ్ లిఫ్టర్ హెల్ప్తో పైకి వస్తూ కనిపించాడు రాణా. లోయలో పడిపోతున్న కారులో నుంచి బయటకు దూకేశాడు రాణా. బట్ గుట్టలుగా ఉన్న మంచులోంచి పైకి నడిచి రావటం ఇంపాసిబుల్. అందుకే కాప్స్ లిఫ్టర్ యూజ్ చేస్తూ ఉన్నారు రాణా కోసం. తనని పాయింట్ చేస్తున్న ఫోకస్ లైట్లో చిన్న చిన్న గాయాలతో కనిపిస్తున్న రాణాను చూడడమే ముందుకు వెళ్తున్న చైత్రను పట్టుకొని ఆపి ప్రశ్నించి మీ వాళ్ళు అక్కడున్నారు అంటూ అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్లారు. విష్ణువర్ధన్ గారిని చూడడంతోనే అప్పటి వరకు టెన్షన్తో ఉక్కిరి బిక్కిరైన ప్రాణం తిరిగి నార్మల్ అవుతూ ఉండగా ఏడుస్తూ విష్ణువర్ధన్ గారి దగ్గరికి పరిగెత్తింది చైత్ర. ఆ టైంలో చైత్రను ఎక్స్పెక్ట్ చేయని ఆయన తనని చూడడంతోనే షాక్ అయ్యారు. చైత్ర, నువ్వేంటి ఇక్కడ? అది ఇంత స్నోఫాల్లో బాబుని తీసుకొని వచ్చావు, అసలు నీకెలా తెలిసింది అని ఆయన అడుగుతూనే ఉన్నారు. సారీ సార్, ఇట్స్ కంప్లీట్లీ మై మిస్టేక్. నేను కాస్త కేర్ఫుల్గా ఉండాల్సింది. అసలు మీరు రాను అని చెప్పారు కదా, మరి ఎందుకు స్టార్ట్ అయ్యారు? వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా. అసలు మీకు ఏమైనా అయితే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను అని చైత్ర ఆయన మాటలకు అడ్డుపడి గిల్టీ ఫీలింగ్తో ఏడుస్తూ ఉంది. చైత్ర, కామ్ డౌన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇందులో నీ మిస్టేక్ ఏం లేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి. నేను బాగున్నాను, వాడు కూడా ఆల్ రైట్, చూడు వస్తున్నాడు అని కన్సోల్ చేస్తూ వాళ్ళ వైపే వస్తున్న రాణాను చూపించారు. తిరిగి చూసిన చైత్రకు పెద్ద పెద్ద అడుగులతో వస్తున్న రాణా తనని కొట్టడానికే వస్తున్నట్లు అనిపించింది. అతని కళ్ళలోని ఆగ్రహానికి భయంతో తన ఒంట్లో అణువణువు వణకటం స్టార్ట్ అయింది. భయంతో అప్పటి వరకు ఏడ్చిన తను నిప్పురవ్వలా రగులుతున్న ఆ కళ్ళను చూస్తూ తన ఏడుపును కూడా మర్చిపోయి బిగుసుకుపోతూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే స్పీడ్గా వచ్చిన రాణా తన షోల్డర్ మీద ఉన్న లక్కీని చూస్తూ చైత్ర రెక్క పట్టుకొని లాక్కెళ్తున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంత కోపంగా డెవిల్ బాబు చేస్తున్న పనికి విష్ణువర్ధన్ గారు కూడా షాక్ అయ్యారు. నిజంగా చైత్రది తప్పు అని రాణా ఫీల్ అవుతున్నాడేమో అనుకుంటూ ఫాస్ట్గా రాణా వెనక్కి వచ్చారు విష్ణువర్ధన్ గారు.
రాణా అంత త్వరగా ఎవ్వరిని బ్లేమ్ చేయడు. బట్ చైత్ర విషయంలో అతని స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంది. అందుకే కంగారు. భయంతో బాధతో దిమ్మరిపోయి ఉన్న చైత్ర ఉలుకు పలుకు లేకుండా రాణా లాక్కెళ్తూ ఉంటే అతని వేగాన్ని అందుకోవడానికి పరిగెడుతూ ఉంది. బ్రేక్ ఫెయిల్ అయింది అని చెప్పావు కదా, తన మిస్టేక్ ఏముంది దీనిలో అని వెనకే వస్తున్న విష్ణువర్ధన్ గారు అరిచినట్టే మందలిస్తూ ఉంటే సీరియస్గా వెనక్కి ఒక్క చూపు చూసిన రాణా కళ్ళల్లోని వాడికి ఆయన మాటలతో పాటు మనిషి కూడా ఆగిపోయారు. ఎందుకంటే డెవిల్ బాబు కళ్ళలో కక్ష సాధింపు కాదు, కంగారు కనిపిస్తోంది. ఆ ఫీలింగ్ గమనించిన విష్ణువర్ధన్ గారు ఆశ్చర్యంతో ఆగిపోయారు. ఫెయిల్ అయింది కార్ బ్రేక్ కాదు, దీని బ్రెయిన్ అని అంటూనే చైత్ర తీసుకొచ్చిన కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి బ్యాక్ సీట్లోకి తనని కుదేశాడు. అప్పుడు తెప్పరిల్లి చూసింది చైత్ర. ఏం పొడి చేద్దామని పరిగెత్తుకొచ్చావు? ఇంటికి వచ్చేదాకా ఆగలేకపోతున్నావా? యాపిల్ గడ్తో ఎగేసుకుని వచ్చావు అని అరుస్తున్న మనిషిలో చెప్పలేనంత కోపం ఉంది. బట్ అది తన చేతల్లో చూపించటం లేదు. కారణం లక్కీ. వాడికి మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చైత్రని కారులోకి తోసిన డెవిల్ బాబు విష్ణువర్ధన్ గారు ఒంటి మీద ఉన్న షాల్ లాక్కుని వచ్చి చైత్రను చంపేసేలా చూస్తూ ఇద్దరికి కలిపి అది కప్పి, వాడి హెల్త్ కండిషన్ నీకు బాగా తెలుసు, అది కూడా వదిలేసి ఈ కండిషన్లో వాడిని తీసుకుని వచ్చావు. వాడికి ఏదైనా తేడా కొట్టిందా నువ్వు నా చేతిలో చచ్చావే అని బేస్ తగ్గించి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్కి డెవిల్ బాబునే కన్నార్పకుండా చూస్తూ మౌనంగా కన్నీళ్లు విడుస్తూ ఉంటే, బ్రతికి బయటపడ్డానని ఏడుస్తున్నావా అంటూ డోర్ క్లోజ్ చేసి బాబు చేస్తున్న పనులకి బొమ్మలా నిలబడి చూస్తున్న విష్ణువర్ధన్ గారిని మీకు స్పెషల్గా చెప్పాలా అని గదిమాడు రాణా. ఉలిక్కి పడుతూ నో మీ ఆల్సో ఇన్సైడ్ అంటూనే కార్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు విష్ణువర్ధన్ గారు. కాప్స్తో మాట్లాడి కాసేపటికి వచ్చిన రాణా కార్ స్టార్ట్ చేస్తూనే ఫ్రంట్ మిర్రర్ నుంచి చైత్రను చూశాడు. కంప్లీట్గా కవర్ చేసిన లక్కీని గుండెలకు హత్తుకొని సీట్కి అని కళ్ళు మూసుకొని ఉంది తను. అయినా సరే చంపల మీద కన్నీరు జారుతూనే ఉన్నాయి. తన ముఖంలో అశాంతి, బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, నౌ షీ ఈజ్ ఆల్ రైట్ అని రాణా ఆలోచన గ్రహించి చెప్తున్న విష్ణువర్ధన్ గారితో నేను అడిగానా అన్న బాబు సీరియస్ డైలాగ్కి అంకుల్ గారి మాట మ్యూట్ అయింది. ఇంటికి రావడమే కారు దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి చైత్ర వడిలో ఉన్న లక్కీని బ్లాంకెట్తో సహా భద్రంగా తన చేతిలోకి తీసుకున్న రాణా ఏమాత్రం తగ్గని కోపంతో తనను సీరియస్గా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. మన బుజ్జిగా అనుకున్న మంచి అలవాటు ఒక్కసారి అమ్మతో కలిసి నిద్రపోతే ఇక మార్నింగ్ వరకు బ్రహ్మదేవుడు వచ్చి పిలిచినా లేవడు. తన గుండెల్లో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉన్నా, తను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా పసివాడిని మాత్రం చాలా ప్రశాంతంగా ఉంచుతుంది చైత్ర. అది అబ్జర్వ్ చేసిన మన డెవిల్ బాబు అంత కాన్ఫిడెంట్గా బుజ్జిబాబుని తను ఓన్ చేసుకుంటున్నాడు నిద్రలో. లక్కీ గురించి వాడి కోపం నీ మీద కాదు అని లోపలికి వెళ్తూ నెమ్మదిగా చెప్తున్న విష్ణువర్ధన్ గారిని మీరు బాగున్నారు కదా అని మళ్ళీ అడిగింది చైత్ర. పర్ఫెక్ట్గా ఉన్నాను. ఈ ఏజ్లో కూడా నా అందాన్ని చూసి కుళ్ళుకుంటూ వాడు నన్ను బయటకు తోసేయడం వల్లే ఈ చిన్న చిన్న స్క్రాచెస్ అని ఐస్ ప్లేట్స్ గీసుకున్న ఒంటి మీద సన్నని గాయాలను చూపిస్తూ చైత్రని నవ్వించడానికి చూశారు. బట్ మనసంతా అల్లకల్లోలంగా ఉన్న చైత్రకు నవ్వు రాలేదు. మళ్ళీ ఒకసారి ఆయన చేతులు పట్టుకొని ఈ చిన్న చిన్న దెబ్బలకైనా నేనే కారణమయ్యాను, క్షమించండి అని చెప్పి వెళ్తున్న చైత్రను వెరీ సెన్సిటివ్ అని బాధగా చూస్తూ ఉండిపోయారు విష్ణువర్ధన్. మెయిన్ చెప్పడంతో దడదడగా కిందకు పరిగెత్తుకొచ్చిన ఆంటీ గారికి ఏం లేదు, జస్ట్ కార్ స్కిడ్ అయింది, లోపలికి వెళ్దాం అని మరో మాట మాట్లాడనివ్వకుండా పైకి తీసుకొని వెళ్ళారు. డిజిటల్ థర్మామీటర్లో లక్కీ టెంపరేచర్ 101 చూపిస్తూ ఉంది. అది చూస్తూ ఉండగానే లోపలికి వచ్చిన చైత్ర ముఖం మీదకి దానిని విసిరేసి పట్టనని కోపాన్ని అణుచుకుంటూ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు రాణా. టెంపరేచర్ కౌంట్ చూడడమే ఫాస్ట్గా బ్యాగ్లో మెడిసిన్ తీసి నిద్రపోతున్న వాడికి అలాగే వేసిన చైత్రకు మరింత పెయిన్ పెరిగింది. వెనక ముందు చూసుకోకుండా పరిగెత్తి తప్పు చేశాను, అటు ఫెయిల్ అయ్యాను, తల్లిగా నీ దగ్గర కూడా ఫెయిల్ అయ్యాను అని ఎమోషనల్గా వీక్ అయిన గుండెతో బెడ్ లైట్ వేసుకొని బెడ్ రెస్ట్ కాని కూర్చున్న చైత్రకు కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి.
బయటకు వచ్చిన రాణా డాక్టర్ని పిలిపించమని విష్ణువర్ధన్ గారికి ఫోన్ చేసి చెప్పి డాక్టర్ వచ్చే వరకు బయటే ఉండి అతనితో కలిసి లోపలికి వచ్చాడు. ఏడుస్తూ ఉన్న చైత్రను ఏమాత్రం లెక్క చేయకుండా లక్కీని తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి, బై బర్త్ బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉంది, కోల్డ్ క్లైమేట్కి వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ప్రెజెంట్ బాడీ టెంపరేచర్ 101, స్నోలో తిప్పడం వల్ల టెంపరేచర్ రైజ్ అయింది అని వాడి కండిషన్ చెప్తూ ఉంటే వింటున్న విష్ణువర్ధన్ గారు కంప్లీట్గా షాక్. చిన్నపాటి అదురుతో చైత్రను చూసిన ఆయన కళ్ళు జాలితో వర్షిస్తూ ఉంటే ఏడుస్తూ బయటకు పరిగెత్తిన చైత్ర వెనకే కంగారుగా వెళ్ళారు ఆంటీ గారు. ఫ్లైట్లో లక్కీకి మెడిసిన్ ఇచ్చినప్పుడే డౌట్ కొట్టి చైత్ర వెళ్ళగానే ఆ మెడిసిన్ డీటెయిల్స్ అండ్ కంపెనీలో ప్రాజెక్టులు మిస్ అయిన రోజు లక్కీ హెల్త్ రిపోర్ట్ అని చెప్పిన ఫైల్ మీద ఉన్న హాస్పిటల్ నేమ్ తన ఫ్యామిలీ డాక్టర్కి మెయిల్ చేశాడు రాణా. అవి నార్మల్ యాంటీబయాటిక్స్ కాదని అప్పుడే చెప్పిన డాక్టర్ ఫుల్ రిపోర్ట్ ఫాస్ట్గా ఇస్తానని మెసేజ్ చేసి వాటి డీటెయిల్స్ కనుక్కొని ఏ హాస్పిటల్ అయితే లక్కీని ట్రీట్ చేస్తున్నారో అక్కడ కూడా ఎంక్వైరీ చేసి రాణా ఎయిర్పోర్ట్ నుంచి చెక్అవుట్ అయిన నెక్స్ట్ మినిట్ మొబైల్కి రిపోర్ట్ పంపించారు. అది చూసిన రాణా ఫాస్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి చైత్ర లక్కీని క్లోత్ స్టోర్స్కి తీసుకొచ్చి వాష్రూమ్లోకి వెళ్ళి డాక్టర్తో మాట్లాడిన తర్వాత లక్కీ హెల్త్ కాంప్లికేషన్స్ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. చెప్పుకునేంత రిలేషన్ చైత్ర సైడ్ లేకపోవచ్చు, బట్ కావాలి అనుకున్న రిలేషన్లో తను చెప్పకపోయినా లక్కీ గురించి మొత్తం తెలుసుకున్న రాణాబాబు చాలా సీరియస్గా ఆనెస్ట్గా ఉన్నాడని చైత్రకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఏడుస్తున్న చైత్రను ఎలా ఓదార్చాలో అస్సలు అర్థం కావడం లేదు ఆంటీకి. ఎవ్వరూ లేని ఒంటరితనం, బిడ్డ కోసమే బ్రతుకుతూ సొసైటీలో 1,00,000 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ అవమానాలు భరిస్తూ ధైర్యంగా నిలబడిన తన కడుపును పుట్టిన బిడ్డ విషయంలో ఇంతటి శిక్ష, ఆ పసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతటి నరకం అనుభవించుంటుంది, ఎంతగా తనలో తానే కుమిలిపోయి ఉంటుంది, ఎన్ని నిద్రలేని రాత్రులు దాటి వాడిని కంటికి రెప్పలా కాచుకొని ఉంటుంది. ఆ దేవుడికి నిజంగానే మనస్సాక్షి అనేది లేదు. అన్నీ దూరం చేసి నిస్సహాయమైన ఆడబ్రతుకి చిరుదీపంలో వాడిని ప్రసాదించి ఇప్పుడు వాడి రూపంలోనే అంతకంతకు క్షోభ పెడుతున్న దేవుడి మీద పట్టరాని కోపం వచ్చింది ఆంటీ గారికి ఆ క్షణం. బయట పడకూడదు, అదుపు తప్పి ఏడవకూడదని మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటూ ఏటో చూస్తున్న చైత్ర తన దుఃఖాన్ని అణిచిపెట్టడానికి చాలా కష్టపడుతోంది. నెమ్మదిగా తన తల మీద చేయి వేసిన ఆంటీ గారు, బాధని పంచుకోవడానికి ఒక మనిషి తోడు లేని బ్రతుకు ఏ మనిషికి ఉండకూడదు అని చెప్తూ ఉంటే సుదీర తీరాలలో నిలిపిన తన కళ్ళను ఆంటీ గారి మీదకి తిప్పింది చైత్ర. అమ్మను కాకపోయినా సాటి ఆడదానిగా చెప్తున్నాను, నీ ప్రేమ వాడికి ఆయుష్నిస్తుంది. ఎన్నో చూసుంటావు, అలాగే ఇది కూడా చీకటి చెదిరిపోతుంది, దేనికి భయపడకు అని చెప్తూ ఉంటే ఇక ఉండబట్టలేని చైత్ర మనసు ఓదార్పును కోరుకుంటూ గబుక్కున ఆంటీ గారిని చుట్టేసుకుంది. గుండెల్లో మోస్తున్న భారం బరువు ఇక దాయలేక పెద్ద పెట్టున ఏడుస్తూ ఉంది తను. హార్ట్ బీట్, బ్రీతింగ్ కండిషన్ అన్ని మానిటర్లో చెక్ చేసిన డాక్టర్ లక్కీ బాబుకి ఇంజెక్షన్ వేశారు. ఎనీ టైం బ్రీతింగ్ అనీజీగా అనిపిస్తే వెంటనే కాల్ చేయండి, వస్తాను. వీలైనంత వరకు పొల్యూషన్కి, కోల్డ్ వెదర్కి దూరంగా ఉంచండి. నార్మల్ టెంపరేచర్లో లూక్ వామ్ లిక్విడ్ అండ్ లైట్ ఫుడ్ ఇవ్వండి అని ప్రికాషన్స్ చెప్పి రాణా మొబైల్కి షేర్ చేసిన రిపోర్ట్ చెక్ చేసుకొని మార్నింగ్ హాస్పిటల్కి తీసుకురండి, కంప్లీట్ స్కానింగ్ అరేంజ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటికే 1 అవర్ గడిచింది. లక్కీ డీప్ స్లీప్లో ఉన్నాడు, బట్ బ్రీతింగ్ మాత్రం కోల్డ్తో ముక్కులు క్లోజ్ అయితే ఎలా ఉంటుందో అలా భారంగా ఉంది. సైడ్కి తిప్పి పడుకోబెట్టి వాడికి 2 సైడ్స్ పిల్లోస్ పెట్టి వాడిని చూస్తూ పక్కనే కూర్చున్నాడు రాణా. మన గురించి టెన్షన్ పడుతూ వచ్చిన తన్ని నువ్వు అలా కోప్పట్టం కరెక్ట్ కాదు అని నెమ్మదిగా చెప్పి చూస్తున్న విష్ణువర్ధన్ గారిని చివాళ్ళు చూసి, అది నా కోసం రాలేదు అన్నాడు డెవిల్ బాబు. అటువంటి సిచ్యువేషన్లో కూడా అంత కఠినంగా వస్తున్న రాణా మాటకి చాలా కోపం వచ్చింది విష్ణువర్ధన్ గారికి. ఇప్పుడు కొత్తగా నీకు లక్కీ మీద ప్రేమ పుట్టి చైత్ర మీద కోపం వస్తుంది, బట్ ఇన్ని సంవత్సరాలు వాడిని బతికించిన తన ప్రేమ నీకు కనపడడం లేదు. వాడి కోసం ఎన్ని భరించుంటుంది, ఎన్ని వదులుకుని ఉంటుంది, ఒక్కటిగా ఎంత భయపడి ఉంటుంది. ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు రాణా, బట్ నీ కోపంతో తనకు మరింత పెయిన్ ఇవ్వకూడదు. కోపంలో నువ్వు మర్చిపోతున్న విషయం, చైత్ర వాడి కన్న తల్లి, 9 మాసాలు మోసి కనింది వాడిని.
ఏ తల్లి కూడా తన బిడ్డ విషయంలో నిర్లక్ష్యంగా ఉండదు. నీ కోపాన్ని చూపే ముందు ఒక్క క్షణం ఇది ఆలోచించు అనేసి ఇక రాణా ముందు ఉంటే మాట మాట పెరిగి వాదన అవుతుందని చైత్ర కోసం బయటకు వెళ్ళిపోయారు. అంతగా బాధపడుతూ చెప్పిన విష్ణువర్ధన్ గారి మాటల్లోని భావం ఇసుమంతా కూడా రాణా మెదటికి ఎక్కలేదు. గుమ్మం దాటి వెళ్తున్న ఆయనను వెనక నుండి చూసిన డెవిల్ బాబు కళ్ళలో ఒక డెడ్లీ ఫీల్, పెదవుల మీద ఒక నిర్లక్ష్యపు నవ్వు. చాలాసేపటికి చైత్ర కొంచెం స్థిమితపడ్డాక లక్కీ దగ్గరికి వెళ్ళమని చెప్పి అంకుల్ గారి గీసుకుపోయిన గాయాలకు ట్రీట్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెళ్ళారు ఆంటీ. లోపలికి వచ్చిన చైత్రను నిలువెల్లా స్కాన్ చేస్తూ దగ్గరికి వచ్చిన రాణా, పార్టీలో నేను కలిసిందెవరు అని సూటిగా అడిగాడు. డెవిల్ బాబు చూడలేదు అనుకుంది తను. ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంటే అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ముఖంలో తెలియని అలజడి మొదలైంది. తల తిప్పి లక్కీని చూస్తూ మా ప్రొఫెసర్ అని నెమ్మదిగా చెప్పిన తనతో వాడు ఇండియన్ కాదు అని అనడంతో సూటిగా రాణాను చూస్తూ డౌట్ చేస్తున్నావా అని అడిగింది. కిరాయి కోసం ప్రాణాలు తీసేంత అవసరం లేదు నీకు. ప్రాణాలు తీసేంత కిరాతకులు కూడా కాదు. బట్ నిన్ను తగులుకొని నన్ను నీ మీద ప్రేమతో వాడు భయపెట్టడానికి చూశాడేమోనని డౌట్ అని నిర్లక్ష్యంగా చెప్తున్న రాణా మాటలకి ఒళ్ళంతా కారం పూసినట్టు మండిపోతూ ఉంది చైత్రకు. ఆయన ఏ జంతో తెలుసా నీకు అని కచ్చిగా అసహ్యంగా పెట్టిన ముఖంతో అడుగుతున్న చైత్ర బుగ్గలు ఒత్తి దగ్గరికి లాక్కొని ఐ థింక్ 50+. సో వాట్, 60+, మోర్ దెన్ 70+ కూడా సెక్స్ కోసం చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అని పళ్ళు వికిలించుకొని నవ్వుతూ మాట్లాడుతున్న డెవిల్ బాబు, నువ్వు ఒక బిడ్డ తల్లివి కదా, ఏ గతి లేని నీకోసం జీవితాన్ని రాసిచ్చే మగాడేమో అని అడిగాను అని అంటూ ఉంటే భరించలేనంత అసహ్యంతో ఉడికిపోతున్న చైత్ర తన బలం మొత్తం ఇన్వెస్ట్ చేసి 2 చేతులతో రాణాను వెనక్కి తోసేసింది. చాలా కోపం, చాలా అసహ్యం ఉన్నట్టుంది. ఆ ఫోర్స్లో తోయడం వల్ల డెవిల్ బాబు 2 అడుగుల వెనక్కి వెళ్ళి కింద పడ్డాడు. అసలు మనిషివేనా నువ్వు? ఎటువంటి టైంలో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావు? నువ్వు నీ ఆలోచన ఇంతకు మించి ఎదగదా? సెక్స్ తప్ప ఒక ఆడ మగ మధ్యన ఇంకా ఏ రిలేషన్ ఉండదనుకునే నువ్వు అలానే చావు అని సహనం నశించిన కోపంతో తిడుతున్న చైత్రను ఫ్లోర్ మీద ఎలా పడ్డాడో అదే పొజిషన్లో ఉండి ఒక బ్రో రైజ్ చేసి చూస్తూ ఉన్నాడు రాణా. తోలు బొమ్మలాట చూస్తున్నట్టుంది అతని సైడ్ నుండి. అస్సలు ఎటువంటి ఫీలింగ్ లేదు డెవిల్ బాబు ఫేస్లో. లక్కీ మీద నువ్వు చూపిస్తున్న ప్రేమకు ఒక్క క్షణం నా అంచనా తప్పేమో అనిపిస్తుంది. తప్పుగా ఆలోచిస్తున్నానేమోనని, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నానేమోనని 1కి 100 సార్లు నాలో నేనే ప్రశ్నించుకుంటున్నాను. బట్ ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్. యు ఆర్ సచ్ ఎ రోగ్ అని తూటాల్లా వచ్చాయి చైత్ర మాటలు. మరి చైత్ర మాటలకు రాణా రియాక్షన్ ఏమిటి? చైత్ర గురించి తెలిసిన రాణా ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు? లక్కీ కండిషన్ బెటర్ అయ్యి తిరిగి కపుల్స్ వ్యాలీకి వెళ్తారా? చైత్ర రాణా పర్సనల్ ట్రిప్లో జాయిన్ అవుతుందా, లేక ఇండియాకి వెళ్ళిపోనుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.